రైట్. మనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఒకవైపే చూస్తుంది ప్రస్తుతం. మొత్తం కూడా కూల్చివేతల వైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, ఒకవైపు అధికార పార్టీ ఫోకస్ అటే ఉంది. అండ్ మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఫోకస్ అంతా కూడా హైడ్రా వైపు కొనసాగుతుంది. చర్చిద్దాం. మనతో పాటుగా రియాజ్ గారు ఉన్నారు. నమస్తే రియాజ్ భాయ్. నమస్కారం అండి. సో చాలా రోజుల తర్వాత మనం కలవడం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తున్నదంతా కూడా హైడ్రా. ఈ హైడ్రా అనేది హైడ్రామా క్రియేట్ చేస్తుంది అనేది ప్రతిపక్షాల వాదన. దీనికి ఏం చెప్తుంది? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1/3 వంతు అంటే 3.5 కోట్ల జనాభాలో 1 కోటి జనాభా హైదరాబాద్లోనే వస్తుంది. దీంతో పాటుగా ప్రతిరోజు ఒక 10 నుంచి 15 లక్షల మంది తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రకరకాల అవసరాల కోసం హైదరాబాద్కు వస్తారు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఎకానమీకి గుండెకాయ హైదరాబాదే. ఇక్కడ హైదరాబాద్ని భవిష్యత్ తరాల కోసం మనం కాపాడాలి. ఆ నేపథ్యంలోనే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉన్నది. అంటే అభివృద్ధి ఈ తరానికే కాదు, భవిష్యత్ తరాన్ని కూడా ఉపయోగించబడాలి అనే కాన్సెప్ట్. అంటే డెవలప్మెంట్ ఈజ్ నాట్ షుడ్ బి పర్టెన్ ఫర్ ది ప్రజెంట్ జనరేషన్, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ ఫ్యూచర్ అనే కోణంలో ఈ సంతులిత అభివృద్ధిని సాధించడం కోసం, భవిష్యత్ తరాలకి భవిష్యత్ భరోసా ఇవ్వడం కోసము తీసుకున్న కార్యక్రమం హైడ్రా. హైడ్రాను ఒక భూతంలాగా, హైడ్రాను ఒక అవాంఛనీయమైన ఆపరేషన్ లాగా చూసే వాళ్ళకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, హైడ్రా అనేది భూతం కాదు, అది ఒక భూతల స్వర్గంగా హైదరాబాదు నిర్మించే ప్రక్రియ. నిజానికి హైడ్రా ఆపరేషన్ అనేది ప్రజలకు భవిష్యత్తుకు భరోసా చేసే అంశం. ఎందుకోసం అంటే ఈరోజు మూసీ నది గురించి మనం మాట్లాడినప్పుడు ఒకప్పుడు ముచ్చుకుంద నదిగా పిలువబడేది. అనంతగిరి కొండలో నుంచి ఆ నదీ ప్రవాహం వస్తున్న క్రమంలో అద్భుతమైన ఈసీ మూసీ నదుల మధ్యన ఈ భౌగోళిక ప్రాంతం ఉంది కాబట్టి మనకి 1590లోనే మనకు ప్రధానంగా కుతుబ్ షాహీలు దీని కేంద్రంగా గోల్కొండ నిర్మించారు. ఆ క్రమంలో హైదరాబాద్ నగర విస్తరణ జరిగింది. కాబట్టి ఈ నగరాన్ని రక్షించాలనుకున్నప్పుడు, ఈ నగరం యొక్క అభివృద్ధిని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా భవిష్యత్ తరాల కోసం హైదరాబాదు రక్షణ ఉండాలి. ఆ క్రమంలోనే హైడ్రా ఆపరేషన్ ప్రజలకు ఉపయోగపడే అంశం. హైడ్రా అంటే భూతం కాదు, భూతల స్వర్గాన్ని నిర్మించే ప్రక్రియగా మనం అర్థం చేసుకోవాలి.